ఇంకా చాలామంది దగ్గర మనం మొబైల్స్ అనేది చూస్తూ ఉన్నాం. పేరెంట్స్ చెప్తూనే ఉన్నారు, మేడం మేమేమో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఆ మొబైల్ అనేది మాకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అనే విషయం వింటూ ఉన్నాం. అంటే మనకు మోటివేషన్ 2 రకాలు ఉంటది. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్. ఇంటర్నల్‌గా మనకు మనం అంతర్గతంగా మోటివేట్ చేసుకుంటే అది స్థిరంగా ఉంటది. ఎక్స్‌టర్నల్ బాహ్యంగా ఇచ్చేటటువంటి ఫోర్స్, బాహ్యంగా ఇచ్చేటటువంటి ఒక మోటివేషన్, ప్రేరణ అది ఈ రోజుటి వరకు అబ్బా! నేను దూకేస్తా, దున్నేస్తా అన్నట్టుంటది. ఒక్కసారిగన మళ్ళీ మనం అలవాటు అయినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి టచ్ చేసి దాంట్లో టైం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టామంటే దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అనరులేండి, వేస్ట్ అంటారు. అప్పుడు మళ్ళీ ఈ మోటివేషన్ అంతా వెళ్ళిపోతుంది. అందుకు ఇక్కడ 100% మనకి ఎగ్జామ్స్ టైంలో కావాల్సింది మోటివేషను ఇంటర్నల్‌గా ఉండాలి. మనకు మనము సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. అనర్థాలన్నీ జరిగిపోయిన తర్వాత నేను టైం వేస్ట్ చేసుకున్నానని బాధపడకుండా ఇప్పుడున్న టైం సద్వినియోగం చేసుకోండి. దీంట్లో మ్యాడ్ అనేటటువంటి ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి. మ్యాడ్ అంటే ఏంటి అంటే ఎం ఈజ్ ఫర్ మేనేజ్. అంటే ఫిజికల్‌గాను, మెంటల్‌గాను మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మేనేజ్ చేసుకోగలగాలి. మెంటల్‌గా మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏదైతే చదవాలి అనుకున్నామో దాన్ని కంప్లీట్ చేయడానికి మనం 100% ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏ అవాయిడ్. అవాయిడ్ చేయాల్సినటువంటి ఏమి అంటే సెల్ ఫోన్, చిట్ చాట్. నెక్స్ట్ మనము అంటే కంపారిజన్, క్రిటిసిజం. అంటే సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అవాయిడ్ చేయండి. క్రిటిసైజ్, పక్కన వాళ్ళని ఏదన్నా కూడా వాళ్ళు ఇలా చెప్పారంట, వాళ్ళు ఇలా చదివారంట, ఇలా చదివారు కాబట్టి ఇలా వచ్చిందంటే, వీళ్ళు బాగా చదవలేదు కాబట్టి వీళ్ళు మార్కులు పోయి, ఇలాంటివన్నీ మన బ్రెయిన్లో నుంచి తీసేసేయాలి. క్రిటిసైజ్ చేయడం కూడా మనం మానేసేయాలి. నెక్స్ట్ డి డెవలప్. మనలో చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే ఒక నెగిటివ్ థాట్స్ని రీప్లేస్ చేసుకోవాలి. ఆ ప్లేస్లో పాజిటివ్ థాట్స్ని రీప్లేస్ చేసుకోవాలి. హౌ? నేను చదివినటువంటి క్వశ్చన్స్ వస్తాయో రావో, దట్ ఈజ్ నెగిటివ్. నేను చదివినటువంటి 100% క్వశ్చన్ పేపర్లో వస్తాయి. నేను నేర్చుకున్నటువంటిది అక్కడ నాకు గుర్తొస్తుందో రాదో, ఆ ప్లేస్లో నేను నేర్చుకున్నటువంటిది పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అంటే మనం అన్నీ కూడా ఒక సూచన ఇచ్చి పెట్టేసేయాలి మన బ్రెయిన్కి. నెగిటివ్ టు పాజిటివ్కి మనం అన్నీ తీసేసుకోవాలి, రీప్లేస్ చేసేయాలి. ఎగ్జామ్స్లో మనకు ఎలాంటి థాట్స్ వచ్చినా నెగిటివ్ రిలేటెడ్ ఉంటే వాటిని పాజిటివ్లోకి తీసుకోండి. 100% మనం